మీ ఘనమైన శ్రేష్టమైన విలువైన నామాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. గడిచిన రాత్రి నీ మహోన్నతమైన కృపను మా పట్ల ఉంచారు. మేము మీ సన్నిధిలో ఎలాగున జీవిస్తే మా జీవితాలకు మేలుకరమైనవో, ఒక్కొక్క మాట మా ఆత్మీయ జీవితానికి బాటగా మలిచి మమ్మల్ని సిద్ధపరచుచు నడిపిస్తూ ఉన్నందుకు స్తోత్రాలు తెలియపరుస్తున్నాను. అపారమైన నీ కృపను మా పట్ల ఉంచండి నాయన. తగిన శక్తితో మీరు నింపండి. నీ కృపను మా పట్ల ఉంచండి. మమ్మను మీ ఆధీనములో ఉంచండి. తలంపులు మీరు ముట్టండి నాయన. నీ వాక్కును, నీ మాటను హృదయపూర్వకముగా మనస్ఫూర్తిగా మేము ధ్యానించటానికి కావలసిన తగిన శక్తిని మీరు మాకిమ్మని, మమ్మను మీ ఆధీనములో ఉంచుమని ఈ రాత్రి నీ వాక్యం పట్ల ఆసక్తి కలిగి వచ్చిన నా ప్రియమైన సహోదరులందరిని బట్టి మీ సన్నిధిలో ప్రార్థిస్తూ, బలహీనతలో ఉన్న పిల్లలు ఉన్నారు, వారందరి కొరకు ప్రార్థిస్తున్నాము. నీ మహోన్నతమైన కృప, నీ మహోన్నతమైన కనికరాలు ప్రతి కుటుంబంపై మీరు ఉంచి సహాయం చేసి నడిపించమని, భద్రపరచమని, మేలు దయచేయమని శక్తి కలిగినటువంటి నామములో మమ్మల్ని అందరూ కూడా భద్రపరిచి నీ వాక్కు ద్వారా తోడి ఉండి నడిపించమని యేసుక్రీస్తు వారి యొక్క ఘనమైన నామములో మీకెళ్ళి వినయముతో వేడుకొని ప్రార్థిస్తున్నాను మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. మహోన్నతమైనటువంటి దేవదేవునికి మొదటిగా నా హృదయపూర్వకమైన స్తుతులు స్తోత్రాలు తెలియపరుచుకుంటూ, దేవుని సన్నిధిలో ఈ రెండవ రోజు మనం అందరం ఇలా కలిసి కూడుకొని ఆరాధించటానికి, స్తుతించటానికి, ప్రార్థించటానికి దేవుడు అనుగ్రహించిన మంచి సమయాన్ని బట్టి మనసారా దేవుని స్తుతిస్తున్నాను. ప్రార్థనకు ఏకీభవించి విచ్చేసిన మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. కొంచెం అందరు సమానంగా చాలా సమయాన్ని మర్చిపోకండి. కాస్త 7 కంటే ముందే వస్తే మనమందరం కలిసికట్టుగా ప్రార్థన చేయడానికి అవకాశం ఉంటుంది. అందుచేత మీరు పెందలకడే రావాలని ప్రభు పేరట మనవి చేస్తున్నాను. ఇక వచ్చిన మన జీవితాల్లో గత రాత్రి జ్ఞాపకం చేశాను. ఎందుచేత ఈ కార్యక్రమాన్ని 6 దినాలు ఏర్పాటు చేయడం జరిగిందనంటే, మనకున్నటువంటి స్థానిక సంఘాలన్నిటిలో కుటుంబాలలో చాలామంది కష్టాల్లో ఉన్నవాళ్ళు ఉన్నారు, శ్రమలలో ఉన్నవారు ఉన్నారు, అనేకమైనటువంటి విపత్కర పరిస్థితుల్లో నలుగుతున్న వాళ్ళు కూడా ఉన్నారు. కొన్నిసార్లు గృహాల దగ్గరికి వెళ్ళలేకపోవచ్చు, కానీ మనము వారి కొరకు ప్రార్థన చేస్తే, లేక వారు మన కొరకు ప్రార్థన చేస్తే, ఒకరి ప్రార్థన ద్వారా ఒకరు ఆదరించబడాలి, దేవుని ద్వారా వారు బలపరచబడాలనేటువంటి ఒక మంచి ఉద్దేశంతో ఈ 6 దినాల కూడికను ప్రారంభించడం జరిగింది. నిన్నటి రాత్రి మీకు జ్ఞాపకం చేశాను. ఈ కూడికలు ప్రారంభించడానికి మూలమైన వాక్య భాగాన్ని అపోస్తలుడైనటువంటి పౌలు గారు తెస్సలోనికలకు రాసినటువంటి మొదటి పత్రికలో 5వ అధ్యాయంలో 14వ వచనంలో మాట్లాడిన మాటలలో ఆఖరి మాట ఒకసారి మళ్ళీ చదువుకుందాము దయచేసి. సహోదరులారా, నేను మీకు బోధించినది ఏమనగా అని జ్ఞాపకం చేస్తూ, అక్రమముగా నడుచుకునే వారికి బుద్ధి చెప్పుడి, ధైర్యము చెడిన వారిని ధైర్యపరచుడి, బలహీనులకు ఓతనీయుడి. గత రాత్రి మనం ఆ మాట మీదే ధ్యానం చేశాం. ప్రియులారా, బలహీనులకు ఓతనీయుడి అనే ఓ చక్కని మాట అపోస్తలుడైనటువంటి పౌలు గారు ఆ తెస్సలోనికలో ఉన్న సంఘానికి మరొక సందర్భాన్ని పురస్కరించుకొని ఈ మాటలు చెబుతున్నాడు. ఎందుకు ఈ మాటలు చెబుతున్నాడనంటే, యేసుక్రీస్తు ప్రభు యొక్క రాకడ కూర్చున్నటువంటి కొన్ని సందిగ్ధమైనటువంటి వాతావరణం ఆ సంఘములో ఉంది. అందుచేత లోకములో ఉన్నవారు ఎలాగున్నారో, దేవుళ్ళు ఉన్నవారు ఎలాగుండాలో తెలియపరచడానికి ఈ పుస్తకం రాసి, ఈ పుస్తకంలో ఒక అద్భుతమైనటువంటి
సలహాతో కూడినటువంటి ఒక సూచన మనకు అందిస్తూ ఉన్నాడు. గత రాత్రి మీకు జ్ఞాపకం చేశాను. ఏంటి మనం ఎంచుకున్న ఈ వారం రోజులు ఎంచుకున్నటువంటి విషయం ఏంటంటే బలహీనులకు ఊతనిచ్చుట. వినాలి, బలహీనులకు ఏం చేయుట? ఊతనిచ్చుట అంటే గత రాత్రి కొన్ని మాటలు మనం ఆలోచన చేశాం. ఒకటి ఏంటది? సంరక్షించాలని, 2 భరించాలని, 3 చేర్చుకోవాలని, 4 అభ్యంతరం కలగకుండా చూసుకోవాలని, 5వది వారిని సంపాదించుకోవాలని. దానికి ఎగ్జాంపుల్ ఏం జ్ఞాపకం చేసుకున్నామంటే కుటుంబాలు జ్ఞాపకం చేసుకున్నాం. నీ భర్తను ఎలాగూ సంపాదించుకోవాలో, నీ భార్యను ఎలాగూ సంపాదించుకోవాలో, భార్యాభర్తల అనుబంధంలో, కుటుంబ వ్యవస్థలో ఎట్లాగున్న కుటుంబాలు కట్టుకోవాలో అనే సంగతిని గురించి గత రాత్రి మనం జ్ఞాపకం చేసుకున్నాం. భర్త బలహీనుడై ఉండొచ్చు, భార్య బలహీనురాలై ఉండొచ్చు. భర్త కొన్నిసార్లు కోపెద్రకాలకు లోనైన వాడై ఉండొచ్చు. కొన్నిసార్లు నీకు నచ్చని గుణగణాలు నీ భర్తలో కనబడవచ్చు. కొన్నిసార్లు నీకు నచ్చని గుణగణాలు నీ భార్యలో కనబడవచ్చు. అయితే ఒక మాట జ్ఞాపకం చేస్తున్నాను. గత రాత్రి ఎల్కానా పలికిన మాట, తన భార్య పరిస్థితి ఎరిగి, కష్టములో ఉన్న తన భార్యను చూచుకొని, ఆమె నిట్టూర్పులో ఉన్న సంగతిని ఎరిగి, అతడు మాట్లాడిన తీరు, అతడు ఆ భార్యతో అందించిన ప్రేమ ఎంత అద్భుతమైనదో. అతడు వాడిన పదం ఏంటంటే 10 మంది కుమారుల కంటే నేను నీకు ఎక్కువ కాదా? నువ్వెందుకు భోజనం మానేశావు? నువ్వెందుకు ఏడుస్తున్నావు అని ఒకరోజు కాదట, ఆమె కొరకు ప్రతిసారి ఆ మాటతో ప్రీతిగా మాట్లాడటం ప్రారంభించాడట. దైవజనాంగమా, అందుకే గ్రంథస్థం చేస్తున్నాడు కుటుంబాలను జ్ఞాపకం చేసి. ఈ రాత్రి కూడా కొన్ని సంగతులు నేను మీతో పంచుకోవడానికి దేవుడు ఇచ్చిన భాగ్యాన్ని బట్టి మనసు పెట్టండి. సమయానుకూలంగా మనం వెళుతున్నాము. ఈసారి కొద్ది నిమిషాలు మనం ప్రార్థన మనం చేయబోతాం. రాత్రి సమయం తక్కువగా ఉంది, అందుకే ఆఖరున మన క్లుప్తమైన ప్రార్థన చేసుకున్నాం. ఈ రాత్రి కొంచెం మరొక మాట మనం జ్ఞాపకం చేసుకుందాం. మరొకసారి చెప్పండి, బలహీనులకు ఊతనీయుడి. అంటే ఊతనిచ్చుట అంటే అర్థం ఏంటంటే సపోర్టుగా నిలబడ్డం. ఒక స్తంభం ఉందనుకోండి, పడిపోతుంది అనుకోండి, దానికి బోటుగా మరొక స్తంభాన్ని పెడతారు. ఎందుకని? ఈ స్తంభం ఎలాగుంది? బలహీనంగా ఉంది కాబట్టి పడిపోతుంది. కనుక దాని ప్రక్కనే ప్రొటెక్షన్ కొరకు, భద్రత కొరకు, దాని కాపుదల కొరకు మరొక ఏదో ఒక కర్రనో దానికంటే బలమైన దాన్నో ఏదోటి ఏర్పాటు చేస్తారు. ఒక గోడ పడిపోతుందానికి దానికి సపోర్ట్ని ఇస్తారు. అంటే అర్థం తెలుసా? ఆత్మీయ జీవితాలలో, ప్రయాణాలలో కొన్నిసార్లు మనం పడిపోతున్న సందర్భాలలో, బలహీనమైపోతున్న సందర్భాలలో, మన కుటుంబ వ్యవస్థలలో పడిపోతున్న మన బిడ్డల వైపు, పడిపోతున్న మన కుటుంబాల వైపు మనము ఇలాగే ఊతనివ్వాలి. ఆ ఊతనిచ్చే ఆ సందర్భాలలో గత రాత్రి మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఎలాగోనా తెలుసా? ఆదరణగా మాట్లాడాలి. చెప్పాలి, ఎలా మాట్లాడాలి అంటే భర్తతో, భార్యతో, ఆ కుటుంబ వ్యవస్థలో, ఆ కుటుంబంలో ఆదరణకరమైన మాటలు ఉండాలి. ఆదరణకరమైనటువంటి మాటలు వ్యక్తపరచాలి. అంటే ఆ మాటల ద్వారా భర్త ఆదరించబడాలి, భార్య ఆదరించబడాలి. ఈ రాత్రి మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఈ రాత్రి మనం నేర్చుకునే అంశం ఏంటో తెలుసా? మన కుటుంబంలో మన బిడ్డలు ఆదరించబడాలి. పిల్లలు జీవిత ప్రయాణములో దేవుడు మనకిచ్చిన గొప్ప బహుమానాలు. వారు మనకి స్వాస్థ్యాలు. కీర్తనకారుడు అన్నాడు కదా, గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానము, కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము. అంటే మన పిల్లలు మనకు స్వాస్థ్యం, మన పిల్లలు మనకి బహుమానాలు. అంటే మన బిడ్డల పట్ల మనం ఎంత జాగ్రత్త కలిగి ఉండాలో, ఎంత జాగ్రత్త కలిగి ఉండాలో.
కొంచెం మనసు పెట్టండి ప్లీజ్. మన పిల్లలు మనతో షేర్ చేసుకోవాలి. మన పిల్లలు వారి బాధలు మనతో వ్యక్తపరచుకోవాలి. నాకు కష్టం వచ్చింది, నేను మా అమ్మకు చెప్పుకోవాలనుకోవాలి కొడుకు. నాకు కష్టం వచ్చింది, నేను మా నాన్నకి చెప్పుకోవాలి. నాకు మా అమ్మ ఉంది, నాకు మా నాన్న ఉన్నాడు. మా నాన్న నా కండ, మా అమ్మ నా కండ, వీళ్ళు నాకు ఆధారం అన్నంతగా ఒక తల్లిగా తండ్రిగా కుటుంబ వ్యవస్థలో మన పాత్ర కనిపించాలి. దేవుని పిల్లారా, ఇవాళ మన కుటుంబ వ్యవస్థలు, మన పిల్లలు పాడైపోతున్నారో మీరు గమనిస్తున్నారా? మరొక మాట కూడా నేను చెప్పాలి. ఇక్కడ చిన్న పిల్లల కంటే యుక్త వయస్సు కలిగిన బిడ్డలు ఉన్నారు. ఇప్పుడు మీకో మాట చెప్తున్నాను. కొన్నిసార్లు ఎదిగే కొద్దీ తల్లి తండ్రి ఏమవుతారో తెలుసా? తల్లిదండ్రులు పిల్లలు అవుతారు, పిల్లలే తల్లిదండ్రులుగా మారిపోతారు. ఎప్పుడైనా మీరు చూసారా? డాడీ అని పిలుస్తూ ఉంటాడు తండ్రి కొడుకుని కూతుర్ని మమ్మీ డాడీ పిలుస్తారు. చూడండి, ఆ పిలిపేటో తెలుసా? ఆ పిల్లల్లో అమ్మ ప్రేమ చూడాలనుకుంటుంది ఆ తల్లి. ఆ పిల్లల్లో తండ్రి ప్రేమ చూడాలనుకుంటుంది ఆ తల్లో ఆ తండ్రో. అంటే మీరు గమనిస్తున్నారా? బలహీనత మన కుటుంబాల్లో వ్యాప్తి చెంది, బలహీనత మన కుటుంబ వ్యవస్థలోనికి ప్రవేశించి, బలహీనత మన కుటుంబ వ్యవస్థను ఏం చేసిందో తెలుసా? ప్రేమలకు, ఆప్యాయతలకు, అనురాగాలకి దూరం చేసింది. కుటుంబాలలో ప్రేమలు పంచుకునే పరిస్థితులు కనిపించటం లేదు. మొట్టమొదటి కుటుంబం, మనందరికీ ఎరిగిన కుటుంబం, ఆదాము హవ్వల కుటుంబం. మొదటి కుటుంబం అండి. ఆదాము ఎవరు? సాక్షాత్తు దేవునికే కుమారుడు. లూకాసు సువార్త 3వ అధ్యాయంలో ఆ మాట చూడండి. లూకాసు సువార్త 3వ అధ్యాయంలో వైద్యుడైన లూకా గారు ఆదాము గురించి మాట్లాడుతూ ఆదాము ఎవరు అనే సంగతిని వ్యక్తపరుస్తూ ఈ మాటలు జ్ఞాపకం చేస్తున్నాడు. 3వ అధ్యాయంలో ఆఖరి వచనం. కెయీనాను ఎనోషుకు, చదువునన్నా, ఎనోషు షేతుకు, షేతు ఆదాముకు, ఆదాము దేవునికి కుమారుడు. వినాలి, ఆదాము ఎవరటండి? దేవునికి కుమారుడు. సాక్షాత్తు దేవుని కుమారుడుగా, దేవుని కలలను పండించే కుమారుడుగా, శ్రేష్టమైన వాడుగా పిలువబడినటువంటి ఆ మొదటి కుటుంబమైన ఆదాము కుటుంబంలో అమ్మా గమనించాలి, ఏమి ఏర్పడింది? కుటుంబములో పుట్టిన పిల్లల మధ్య ప్రేమలు, అనురాగాలు ఏమైపోయాయి? కుదువైపోయాయి. మనం సరదాగా చదివేస్తాం వాక్యాన్ని, మామూలుగా చదివేస్తాం వాక్యాన్ని. కానీ 4వ అధ్యాయం మీరు చదివితే ఇద్దరు భక్తిలో పెంచబడినట్టుగానే కనబడతారు. మనకి ఇద్దరు మందిరానికి వచ్చినట్టే కనబడతారు. ఇద్దరు అంటే ఎవరు? కయీను, హేబేలు. చెప్పండి, ఎవరు? కయీను, హేబేలు. ఇద్దరు ఎక్కడికి వచ్చారట? మందిరంకి వచ్చినట్టే. ఇద్దరు కూడా బలుల అర్పణ, లేకపోతే ఇద్దరు కూడా అర్పణలు తెచ్చినట్టే కనబడ్డారు. మీరు ఆలోచించాలి. కానీ ఎందుకు ఆ కుటుంబంలో అంత ప్రేమగా పెరుగుతున్నటువంటి ఆ కుటుంబాల మధ్య, అంత ఆప్యాయతలు, అనురాగాలు, బంధాల మధ్య పెరుగుతున్న ఆ కుటుంబం మధ్య, ఆ అన్నదమ్ములుగా పెరిగినటువంటి ఆ కయ్యను మధ్య, హేబేలు మధ్య ఎందుకు విభేదం వచ్చిందో తెలుసా? అమ్మ వినాలి, ఎందుకు వచ్చింది? దేవుడు అనాదిలో పెట్టిన మాట తెలుసా? నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు. ఒంటరితనానికి అలవాటు పడినవాడుగా ఉన్నాడు కయ్యను. ఒంటరితనానికి అలవాటు పడినగా ఉన్నాడు. అందుకే కయ్యను చరిత్ర మీరు చదివితే, కయ్యను ఈ ఒంటరితనములో కుటుంబపరమైన ప్రేమ, అనురాగాలు, ఆప్యాయతలు, అనుబంధాలు మధ్య దూరముగా ఉన్నాడు. కాబట్టే
అతడు మరొకని చెంతకు చేరవలసి వచ్చింది. ఎవడాడు? అపవాది చెంతకు. చెప్పాలి, ఎవరి చెంతకు? అంటే ఈ తండ్రి ప్రేమ కంటే మరొక తండ్రి ప్రేమకు దగ్గరయ్యాడు. ఈ తండ్రి మాటల కంటే మరొక తండ్రి మాటలకు దగ్గరయ్యాడు. ఈ భూమి మీద మనకి 2 తండ్రులు ఉన్నారట, మర్చిపోకండి. ఎంతమంది తండ్రులు? 2 తండ్రులు ఉన్నారట. ఒకడు పరసంబంధమైన తండ్రి, మరొకడు భూ సంబంధమైన తండ్రి. అలాగే పరసంబంధమైన తండ్రుల్లో మళ్ళీ 2 ఉన్నారంట. పరసంబంధమైన తండ్రుల్లో ఒకరు మన సృష్టించిన తండ్రి, ఒకరు మనం నడిపించే తండ్రి. ఎక్కడున్నాడు మన నడిపించే తండ్రి? యోహాను సువార్త 8వ అధ్యాయం. యోహాను సువార్త 8వ అధ్యాయం. త్వరగా చదవాలి, త్వరగానే ముగిస్తాను. 8వ అధ్యాయం 44వ వచనం. యోహాను సువార్త 8వ అధ్యాయం 44వ వచనం. మీరు మీ తండ్రి యగు అపవాది సంబంధులు. అంటే పరలోకపు తండ్రి కాక, అమ్మా వింటున్నారా? పరలోకపు తండ్రి కాక భూమి మీద మరొక తండ్రి ఉన్నాడు. ఆ తండ్రి ఎవరట? అపవాది. మీరు మీ తండ్రి యగు అపవాది సంబంధులు. మీ తండ్రి దురాశలు ప్లీజ్ మనసు పెట్టాలి. ఏ ఆశలండి? దురాశలు. పర సంబంధమైన తండ్రి ప్రేమల కంటే మరొక తండ్రి ప్రవేశించాడు. ఎందుకు ఈ మాటలు చెప్తున్నాడు? కయ్యనున్నాడే తన జీవిత ప్రయాణములో ఆ తండ్రి ప్రేమ కంటే ఈ లోక సంబంధముగా మరొక తండ్రి ప్రవేశించాడు. అందుకే కయ్యను హేబేలు మధ్య తారతమ్యాలు ప్రారంభించబడ్డాయి. ఏమంటే నేను అడుగుతున్నాను, తల్లిదండ్రులుగా కనీసం వాళ్ళు పట్టించుకుని ఉన్నట్లయితే అక్కడ పరిస్థితి వచ్చేది కాదేమో. అక్కడ ఆ సందర్భాలు ఏర్పడేవి కావేమో. అక్కడ స్థితిగతులు ఏర్పడేవి కావేమో. తల్లిదండ్రులుగా పట్టించుకోలేదు కాబట్టే అక్కడ పరిస్థితులు ఏమైపోయో తెలుసా? ఒక కొడుకేమో ఒక నీతిమంతుడు జాబితాలో ఎగ్జాంపుల్గా కనపడుతున్నాడు. ఒక కొడుకేమో పాపానికి, శాపానికి, మరణానికి కారణంగా కనబడుతున్నాడు. యోహాను పత్రిక తెరవండి దయచేసి. మొదటి పత్రిక, యోహాను మొదటి పత్రిక, పరిశుద్ధ గ్రంథంలో యోహాను భక్తుడు కోట్ చేస్తూ ఈ మాటలు ఉదహరిస్తున్నాడు. మొదటి పత్రికలో మనం చూడగలిగితే కయ్యను కొరకు మాట్లాడుతున్న మాటలు ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. 3వ అధ్యాయం 12వ వచనం. మనము కయ్యను వంటి వారమై ఉండరాదో, వాడు దుష్టుని సంబంధి. అమ్మ వినాలండి, ఏ సంబంధి అంటే ఇప్పుడు మీరు మనసు పెట్టండి ప్లీజ్. సంబంధాల మధ్య ఏమొచ్చింది? ఇప్పుడు దూరం అయిపోయింది. తండ్రితో సంబంధంగా ఉండవలసిన వాడు, తల్లి ప్రేమను పొందుకోవలసిన వాడు, తండ్రి ప్రేమను పొందుకోవలసిన వాడు, తమ్ముడు ప్రేమను పొందుకోవలసిన వాడు ఎవరి సంబంధంలోకి వెళ్ళిపోయాడు తెలుసా? అపవాది సంబంధంలోకి వెళ్ళిపోయాడు. అపవాది సంబంధం వల్ల ఏమైపోయాడో తెలుసా? తన తమ్ముణ్ణే చంపాలి అనే కుట్రపూరితమైన మనసులోనికి వచ్చేసాడు. తన తమ్ముణ్ణి ద్వేషించాలి అనే కుట్రపూరితమైన మనసులోకి వచ్చేసాడు. దయచేసి ఏమనుకోకండి, ఈవేళ ఈ మాటలు ఎందుకో చెప్పమంటారా? మన కుటుంబాల్లో కూడా మన బిడ్డల పట్ల మనం సరిగా లేకపోతే ఇవే వచ్చే సమస్యలు. పెద్దోడని, చిన్నోడని, లేకపోతే పెద్ద కూతురని, చిన్న కూతురని, లేకపోతే ఈడని, ఆడని మనం పెట్టే పిలుపులలో, చూపించే ప్రేమలలో, కనుపరిచే ఆప్యాయతలో వినాలి, తారతమ్యాలకు చోటు ఇవ్వడంతో విభేదాలు ప్రారంభమైపోతాయి. అందుకే గుర్తుపెట్టుకోండి, భూమి మీద ఉన్న ప్రతి మనిషి బలహీనుడే. చెప్పాలి, ప్రతి మనిషి ఎవరు? బలహీనుడే. వాడి పరిస్థితి ఏంటో తెలుసుకోవాలి. ఒకవేళ పిల్లలు ఎదిగొచ్చారా, మీ పరిస్థితులు చెప్పాలి. నా సమస్య ఇదని చెప్పుకోవాలి, నా పరిస్థితి ఇదని చెప్పాలి. అందుకే ప్రేమలు, ఆప్యాయతలు కొదువైపోయాయి. అమ్మా వినండి, ఇప్పుడు ఇద్దరి సంబంధాలు మీరు ఆలోచన చేస్తే చాలా విచిత్రంగా ఉంటుందండి. చూడండి ఒకసారి ఆదికాండం 4వ అధ్యాయంలో. మీరు ఎన్నిసార్లు చదివి ఉంటారు? మీరు
ఒక్కసారి ఈ మాట మనం చదువుదాం. 4వ అధ్యాయంలో 8వ వచనం చదువుదాం. కయ్యేను తన తమ్ముడైన హేబేలుతో మాటలాడేను. ఆగండి, అయిపోయింది అక్కడ, అయిపోయింది వచనం, ఫుల్ స్టాప్ అయిపోయింది. చూసుకోండి, మళ్ళీ చదవండి ఆ మాటలు ఒకసారి. కయ్యేను తన తమ్ముడైన హేబేలుతో మాటలు. ఏం మాట్లాడాడో, ఏం మాట్లాడాడో మీరు ఎప్పుడైనా వచనం పట్టుకున్నారా? వచనాన్ని పట్టుకున్నారా? మళ్ళీ చదువుదాం, చూడండి ఒకసారి. కయ్యేను తన తమ్ముడైన హేబేలుతో చెప్పండి మాటలాడాను. తర్వాత ఏం చేశాడు? వారు పొలములో ఉన్నప్పుడు కయ్యేను తన తమ్ముడైన హేబేలు మీద పడి. ఏమండి మీరు మాట పట్టుకోండి ప్లీజ్. పైన ఏమన్నాడు? కయ్యేను తన తమ్ముడైన హేబేలుతో. వచనం అయిపోయింది, ఫుల్ స్టాప్ అయిపోయింది అక్కడ. అంటే ఏం మాట్లాడి ఉంటాడు? వీళ్ళిద్దరి మధ్య వాద ప్రతివాదనలు జరిగాయి, వీళ్ళిద్దరి మధ్య వివాదం జరిగింది. కయ్యేను తన తమ్ముడైన హేబేలుతో ఏం చేసినట్ట? మాటలాడాను. నెక్స్ట్ వాళ్ళు చదువుదాం. మాటలాడాను. వారు పొలములో ఉన్నప్పుడు కయ్యేను తన తమ్ముడైన హేబేలు మీద పడి. ఏమండి మీద పడి, ప్లీజ్, ఎక్కడ పడి? ఏం పడి? నువ్వు తన తమ్ముడైన హేబేలు మీద పడ్డాడా? మీద పడి ఏం చేశాడట? అతనిని చంపెను. చూడండి, చంపేంతగా మీద పడ్డాడు. ఒక తండ్రికి పుట్టినవారు, ఒక రక్తాన్ని పంచుకొని పుట్టినవారు, ఒక రక్తములో పెరిగిన వారు, ఒక రక్తములో కన్నబడిన వారు మధ్య ఏమొచ్చింది? ఇప్పుడు ఏమొచ్చింది? ఎందుకని? మాటలాడిన దగ్గర మీరు పాయింట్ పట్టుకోవాలా. అంటే వాళ్ళ మాటల మధ్య ఎంతగా మాట్లాడుకున్నారు? మీద పడేటంతగా. ఎందుకు లేని అన్నయ్య కదా అనుకునే బంధాలు కనపడవు. అయ్యో నా అన్న కుటుంబం, నా చెల్లి కుటుంబం, నా తమ్ముడు కుటుంబం, నా అక్క కుటుంబం, మా నాన్న, మా అమ్మ, బంధాలు ప్రేమలు కొదువైపోతాయి. కారణం ఏంటో తెలుసా? అక్కడ ఆదరించేవారు లేరు, బంధాలు కలిపేవారు లేరు, ప్రేమలు పంచేవారు లేరు, ఆలోచించేవారు లేరు. దైవ జనాంగమా, నన్ను క్షమించండి, ప్రీతిగా మాట్లాడడం ప్రారంభించాలట. మనం మన కుటుంబాలలో ప్రీతికరమైన మాటలు కనిపించాలట, అనురాగ సంబంధమైన మాటలు కనిపించాలట. మరొక కుటుంబం మీకు జ్ఞాపకం చేస్తాను. ఈ కుటుంబం గత రాత్రి కూడా జ్ఞాపకం చేసుకున్న కుటుంబమే. ఆ కుటుంబం ఎవరు? యోబు గారి కుటుంబం. చెప్పాలి, ఏ కుటుంబం అండి? యోబు గారి కుటుంబం. ఇతడు ధనవంతుడా దరిద్రుడా? బహుధనవంతుడు. వినాలి వినాలి వినాలి. ఎవరండి? బహుధనవంతుడు. ఎంత ధనవంతుడు? ఎవరికి వారే ప్రత్యేకమైన గృహాలు కలిగేటంతగా ధనవంతుడు. ప్రతిరోజు విందులు చేసుకునేంత గొప్ప స్థాయిలో ఉన్నవాడు, గొప్ప స్థితిలో కనబడుతున్నవాడు. కొంచెం మనసు పెట్టండి. జనరల్గా మీతో ప్రారంభిస్తున్నాను మాటల్లో, మనసు పెట్టాలా. కానీ తండ్రి భయపడిపోతున్నాడు. అమ్మా వినాలి. తండ్రి ఏమవుతున్నాడు? భయపడుతున్నాడు. తండ్రి కంగారు పడిపోతున్నాడు. నా పిల్లలు ప్రతిరోజు విందు పేరట, ప్రతిరోజు విందులు వినోదాలు చేసుకుంటున్నారు వీళ్ళు. ఇవాళ చాలామంది కుటుంబాలలో పరిస్థితులు ఇవే. మన ఇంట్లో ఏమున్నా లేకపోయినా ప్రతి వాడి చేతిలో సెల్ ఫోన్ ఉంది. మన ఇంట్లో ఏమున్నా లేకపోయినా, క్షమించాలి, ఈ ఫోన్ ఎంత ప్రమాదకరమైందంటే ప్రపంచ పాపం అంత ఇందులో ఉంది. చెప్పండి, ఇందులోనే ఉంది. డబ్బులు ఇచ్చి కొనుక్కొని చూసేవారు ఇది వరకు. నువ్వు డబ్బులు ఇవ్వకపోయినా చూడొచ్చు ఇందులో ఈజీగా. ఈవేళ ఎంత పరిస్థితి వెళ్ళిపోయింది తెలుసా అండి? అందరం ఉన్నా సరే దౌర్భాగ్యంగా ఒంటరిగా బ్రతుకుతున్న దినాల్లో గడిపేశాం. ఒకవేళ మాట్లాడుకుందామంటే ప్రేమతో కూడిన మాటల కంటే కష్టాలతో కూడిన మాటలు ఎక్కువైపోయినాయి కదా.
నా మాట అర్థం కాలేదా? నా మాట మీకు అర్థం కాలేదా? ఏం చెప్తారు మాట్లాడుకోవాలంటే? రేపొద్దున్న కరెంటు బిల్లోడు వస్తాడు, కరెంటు బిల్లు కట్టాలా. పాలోడు ఉన్నాడు, పాలోడికి 4,000 దాకా పెండింగ్ ఉండిపోయింది. రేపొద్దున్న ఇది ఇవ్వాలా, అది ఇవ్వాలా, అది చేయాలా. ఇవన్నీ సోదరు ఎండం కంటే సెల సోదే బెటర్ కదా. అంటే ఇప్పుడు పరిస్థితులు మారాయా? చెప్పండి. మారిపోయినాయి కదండి. ఇప్పుడు పరిస్థితులన్నీ మారిపోయినాయి కదా. ప్రేమలు అనురాగాలతో కూడిన కుటుంబాలు ఎక్కడ కనపడుతున్నాయి? ఒకప్పుడట చక్కగా, ఒకప్పుడు ఏంటంటే మా చిన్నప్పుడు కూడా అన్నంత చక్కగా అన్నం కూర వండేసి మధ్యలో పెట్టి చుట్టూ రౌండ్గా కూర్చొని అందరికి వడ్డిస్తుంటే అందరు కూర్చొని చక్కగా తింటూ అదొక ఆహ్లాదకరమైన వాతావరణం, ఆనందం. ఇప్పుడు ఎలా చెప్పనా, తిన్నగా వెళ్ళిపోయి వంటగదిలోకి వెళ్ళిపోయి కంచం తీసుకొని ఆడికాడి తినేసి ఆమె తినేసి ఈడికి తినేసి అమ్మా ఎవడకాడే యమునా తీరే అన్నట్టు మారిపోలేదు. ఇప్పుడు పరిస్థితులు మారాయి. వీళ్ళు విందులు చేసుకుంటున్నారట. మొదటి అధ్యాయం యోబు గ్రంథంలో ఏమని వ్రాయబడిందో చూడండి. మొదటి అధ్యాయం యోబు గ్రంథము ఎన్నో వచనం? 5 నుంచి 5 వారి వారి విందు దినములు 4 నుంచి చదువుతాం. అతని కుమారులందరూ వంతులు చొప్పున అనుదినము. ఏమండి ఏం చొప్పున అంటే కొడుకులు ఏం వేసుకుంటున్నారు? వంతులంటే ఈరోజు నువ్వు, రేపు పలానా. ఈ కుమారులందరూ మళ్ళీ చదవండి. వంతుల చొప్పున ఒకరికొకడు తమ తమ ఇండ్లలో విందు చేయనై కూడినప్పుడు తమ ముగ్గురు అక్క చెల్లెండ్రలు తమతో కలిపి అన్నపానములు పుచ్చుకొనవలనని వారిని పిలిపించుచూ వచ్చిరి. ఏమండి ఏ పానాలంట? అన్నపానాలు పుచ్చుకోవాలని వారిని పిలిపించుచూ వచ్చాను. అన్నపానాల కొరకు, తిండి కొరకు ఈ కుటుంబం నలిగిపోతూ చివరికి ఏమవుతున్నారట? 5వ వచనంలో వారి వారి విందు దినములు పూర్తి కాగా యోబు, ఏమండి వింటున్నారా? యోబు తన కుమారులు పాపము చేసి, ఏమండి ఎక్కడండి? హృదయములలో దేవుణ్ణి గాని దూషించారేమో అని వారి పిలువనంపించి వారిని పవిత్రపరచి అరుణోదయమునే లేచి వారిలో ఒక్కొక్కని నిమిత్తమై దహన బలి అర్పించచ్చు. మనసు పెట్టాలి. ఒకరోజు ప్రక్రియ కాదు ఇది. అమ్మా వినాలి, ఒకరోజు ప్రక్రియ కాదు. ఇతడట ఇన్ని దినాలు చేశాడట. ఈ మాట అందరు నాతో చెప్పండి. యోబు నిత్యము, ఇప్పుడండి నిత్యము అలాగూ చేయుచుండెను. నా బిడ్డలు పడిపోయారేమో, నా బిడ్డలు చెడిపోయారేమో, దేవుణ్ణి దూషించారేమో, దేవుడికి దూరం అయిపోయారేమో, భయపడుతూ ప్రతిరోజు బాధ్యత తీసుకున్నాడు. వారిని పిలిచాడు. పవిత్రపరచడం అంటే అర్థం తెలుసా? పవిత్రపరచడం అంటే వారితో మాట్లాడాడు, తెలుసుకున్నాడు, వాళ్ళు అడిగాడు, తెలుసుకున్నాడు. వాళ్ళ మాటలను బట్టి ఇప్పుడు ఏమి అర్పించాలనుకుంటున్నాడు తండ్రి? వీళ్ళ మాటల వలన ఏం అర్పించాలనుకుంటున్నాడు? బలి చెప్పాలి. అంటే ఏం అర్పించాలనుకుంటున్నాడు? అంటే ఏం జరిగిందని భయపడ్డాడు? చెప్పండి. పాపం. అడిగాడు, పిలిచాడు, మాట్లాడాడు, తెలుసుకున్నాడు, అర్థమైంది. వీళ్ళ దగ్గర తప్పు జరుగుతుందనుకున్నాడు. ఇప్పుడు పాపానికి పరిష్కారం ఏంటి? బలి అని ఎరిగాడు. వారికి ఏమిచ్చాడట? బలి ఇచ్చేవాడట. ఇప్పుడు లేచేవాడట? అరుణోదయమును లేచేవాడట. అమ్మా అయ్యా నేను అడుగుతున్నాను, నీ బిడ్డల కొరకు అరుణోదయమును లేస్తున్నావా? లేచావా? అడిగావా? కనీసం నీకు అవకాశం ఉన్నప్పుడైనా నీ మదిలో తలుచుకొని ప్రార్థన చేస్తున్నావా? నీ బిడ్డల భవిష్యత్తు కొరకు నువ్వు ఆలోచిస్తున్నావా? నీ కుటుంబం కొరకు నువ్వు ఆలోచిస్తున్నావా? నీ ఇంట అడిగి తెలుసుకునే అవకాశాలు ఉన్నాయా? నీ పిల్లలకు నీకు మధ్య బంధాలు ఉన్నాయా? అనుబంధాలు ఉన్నాయా? దయచేసి ఆలోచించండి.
అనుబంధాలు లేవు కనుకే ఆది దంపతులైన ఆదాము హవ్వల కుటుంబంలో దౌర్బల్యం ఏర్పడింది. ఇక్కడ అనుబంధం ఉంది, మనసు పెట్టాలి, అనుబంధం ఉంది. ఇక్కడ సరి చేయడానికి తండ్రి కూడా ఉన్నాడు. కానీ ఒక మాట చెప్పమంటారా, వీళ్ళు ఎంత సరి చేయాలనుకున్నా, అమ్మా ఎంత సరి చేయాలనుకున్నా వీళ్ళు సరికారు కాబట్టి దేవుడే వారిని ఏం చేశాడు, తీసేశాడు. కానీ అతడు ప్రయత్నం అతను చేశాడే. నీ కుటుంబంలో నీ మధ్య మృదువుగా మాట్లాడే మాటలు ఉన్నాయా, ప్రేమతో మాట్లాడుకునే మాటలు ఉన్నాయా? మళ్ళొక్కసారి ఈ మాట చెప్పండి. సామెతల గ్రంథం 15వ అధ్యాయంలో వ్రాయబడిన మాట, మొదటి మాట మృదువైన మాట. 15వ అధ్యాయమేనా? సామెతల గ్రంథం మృదువైన మాట క్రోధమును చల్లార్చును, క్రోధమును చల్లార్చును. నొప్పించు మాట, నొప్పించు మాట కోపమును రేపును. కోపాన్ని ఏం చేస్తుందట? రేపును. అంటే మన కుటుంబాలలో ఈరోజు మృదుకరమైన మాటలు వినిపించాలి. నీ బిడ్డలతో ప్రేమగా మాట్లాడే మాటలు కనిపించాలి, ఆదరణతో కూడిన మాటలు కనిపించాలి. కుటుంబ వ్యవస్థల్లో మన కుటుంబాన్ని కాపాడుకునే బాధ్యత మన మీదే ఉంది. ఇంటి నుంచి బయటికి వెళ్ళిన కొడుకు మరలా ఇంటికి వచ్చే వరకు నువ్వు ఎదురు చూడడం కాదు, కనిపెట్టుకోవాలా, కనిపెట్టుకోవాలా. నీ పిల్లల్లో భవిష్యత్తు బాగుండాలంటే ప్రయత్నం చేయాలి. ఎదుగో చెప్పమంటారా? ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయం 20వ వచనం త్వరగా చూడాలి. ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయము 20వ వచనం. స్త్రీలారా యెహోవా మాట వినుడి, యెహోవా మాట వినండి, మీరు చెవియొగ్గి ఆయన నోటి మాట ఆలకించండి. మీ కుమార్తెలకు రోదనము చేయ నేర్పండి, ఒకరికొకడు అంగలార్పు విద్య నేర్పుడి. వీధులలో, ఎందుకో చెప్పమంటారా? వీధులలో పసిపిల్లలు లేకుండాను. ఏమండి వింటున్నారా? వీధులలో ఎవరు లేకుండా? పసిపిల్లలు లేకుండా, రాజమార్గములో యవనులు లేకుండా వారిని నాశనము చేయుటకై మరణము మన కిటికీలను, అమ్మా వినాలి, మరణము ఎక్కడికి? మన కిటికీల దగ్గరికి. మరణము మన కిటికీల దగ్గరికి. ప్లీజ్ మనసు పెట్టండి. ఇవాళ ఎంత భయంకరమైన దినాలు ఉన్నాం తెలుసా? చిన్న పిల్లలు హాస్పిటల్ అండి, చిన్ని పిల్లలు. ఒక్క మాట నేను చెప్పాలి, అతి వేగవంతంగా ప్రవేశిస్తున్న జబ్బేటో తెలుసా? ప్రస్తుత కాలంలో క్యాన్సర్. అతి వేగవంతంగా పైకి బాగా కనబడుతున్నాడు, సడన్గా ఏదో అని వెళుతున్నారు, వీడికి క్యాన్సర్ అంటున్నారు. సడన్గా వెళుతున్నాడు. అరే ఇప్పుడు దాకా ఇందులో నీ లోపం లేదండి, అంత బాగున్నాడు, అన్నీ బాగున్నాయి. ఇంకా విచిత్రం చెప్పమంటారా? క్షణాలు రోజుల్లో చచ్చిపోతున్నారు. ప్రమాదకరమైన పరిస్థితులు, ప్రమాదకరమైన వ్యాధులు, ప్రమాదకరమైన స్థితిగతులు ఈరోజు నీ కుటుంబాన్ని తాండవం చేస్తున్నాయి. అభ్యంతరకరమైన పరిస్థితులు వెంటాడుతున్నాయి. అందుకే ఈవేళ మన కుటుంబ వ్యవస్థలలో ఆప్యాయతలు, అనురాగాలు పంచేవారు ఉండాలి. తెలుసుకోవాలి ఎలాగుందో, ఏం జరుగుతుందో, ఏం చెయ్యాలో, ఎలా ఉండాలో వ్యక్తపరుచుకోవాలి. నాకు నచ్చిన ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. నేను సాయంకాలం వస్తున్నప్పుడు నా మదిలో కదిలిన మాట, దావీదు గారు మందిరం కట్టడానికి నిర్ణయించుకున్నాడు. ఇప్పుడు కట్టే పని నీది కాదురా అబ్బాయి, నువ్వు కట్టక్కర్లేదు, నీ కొడుకు కడతాడు అన్నాడు. బాగా వినండి, మందిరం కట్టే పని ఎవరిదన్నాడు? కొడుకు ఎవరు? గట్టి చెప్పండి. సొలొమోను. విచిత్రం ఏంటి తెలుసా? దావీదు గారు సొలొమోనుతో మాట్లాడిన మాటలు నాకు గుర్తొచ్చాయి. ఏమని వాడతాడంటే, సొలొమోనా, మీరు బాగా వినాలి,
సొలొమోనా నా కుమారుడా. ఏమన్నా అర్థమవుతుందా? సొలొమోనా నా కుమారుడా. ఒకనొక సందర్భంలో అంటాడు, సొలొమోనా నాయనా. ఒక తండ్రి తన కొడుకుతో పలుకుతున్న మాటది, నాయనా సొలొమోనా, ఇదిగో నేను ఈ పని చేయాలనుకున్నాను. ఆ మాటలు చదువుతారా? దినవృత్తాంతాల గ్రంథంలో సొలొమోను గారు పలికిన మాటలు అద్భుతమైన రీతిలో మనం జ్ఞాపకం చేసుకోవడానికి పొందుపరిచి ఉంచాడు. ఒకసారి ఆ మాటలు మనం చదువుదాం. దినవృత్తాంతాల గ్రంథంలో సొలొమోను గారు పలికిన, లేక సొలొమోను గారికి తండ్రి చెప్పిన మాటలు. మొదటి గ్రంథం, దినవృత్తాంతంలో మొదటి గ్రంథం 22వ అధ్యాయం 22వ అధ్యాయంలో 7వ వచనం చదువుదాం. సొలొమోనుతో ఇట్లనెను, నా కుమారుడా, నేను నా దేవుడైన యెహోవా. ఆగండి. నా కుమారుడా ఏమని పిలిచాడు? గట్టి చెప్పండి. కుమారుడా. నెక్స్ట్ ఏమంటున్నాడు చదువుదాం. నేను నా దేవుడైన యెహోవా నామ ఘనత కొరకు ఒక మందిరము కట్టించవలనని నా హృదయమందు నిశ్చయము చేసుకొనగా. చాలండి. సొలొమోనుతో పిలిచి మాట్లాడుతున్న మాటలు. అమ్మా ఏమని? నా కుమారుడా. మీరు ఈ దినవృత్తాంతాల గ్రంథంలో, సమూయేలు 2వ గ్రంథంలో, లేక మొదటి గ్రంథంలో కూడా మీరు దావీదు ఆ సొలొమోను సందర్భాలు మీరు చదివితే 3 పదాలు ఉపయోగిస్తాడు. సొలొమోనా, కుమారుడా, నా కుమారుడా, నాయనా. ఎవరు పిలిచే మాటలు ఇవి? తండ్రి చెప్పాలి. ఎవరు పిలుస్తున్నారు? తండ్రి. ఎవరిని? కొడుకుని. ఇదే మాటలు చదువుదాం, చూడండి. 11వ వచనం. నా కుమారుడా, యెహోవా నీకు తోడుగా ఉండుగాక. నీవు వర్ధిల్లి నీ దేవుడైన యెహోవా నిన్ను గూర్చి సెలవిచ్చిన ప్రకారము ఆయనకు మందిరము కట్టించుదువు గాక. నెక్స్ట్, నీ దేవుడైన యెహోవా ధర్మశాస్త్రము నీవు అనుసరించినట్లుగా యెహోవా నీకు వివేకము తెలివిని అనుగ్రహించి ఇశ్రాయేలు మీద నీకు అధికారము దయచేయునుగాక. నెక్స్ట్, యెహోవా ఇశ్రాయేలు గూర్చి మోషేకిచ్చిన కట్టడల ప్రకారముగాను ఆయన తీర్చిన తీర్పుల ప్రకారముగాను జరుపుకొనుటకు నీవు జాగ్రత్త పడిన ఎడల. ఇప్పుడు ఈ మాట అందరూ చెప్పండి. ధైర్యము తెచ్చుకొని. బాగా వినండి. ఏం తెచ్చుకొని అంటే కొడుకు ఏమయ్యాడు? బలహీనుడయ్యాడు. ఏం అర్థమవుతుందా? ఇప్పుడు ఏం తెచ్చుకోమంటున్నాడు? ధైర్యం తెచ్చుకో. ఒరే ఆ భాగ్యం నాకు లేదురా, నువ్వు ధైర్యం తెచ్చుకొని పని చేయరా. ఆ ధన్యత నాకు లేదురా, నువ్వు ఈ పని చేయి. ధైర్యము తెచ్చుకొని ఏం చెయ్యి? బలముగా ఉండము, భయపడకుము, దిగులు పడకు. బలహీనుడుగా మారిపోతున్న సొలొమోనుకి తండ్రి ధైర్యపరిచి ప్రీతిగా మాటలాడి, ఇదిగో నేను చెయ్యాలనుకున్నాను, చేయలేకపోతున్నాను, నా వల్ల కాలేదు బాబు, నీకు ఆ బాధ్యత పెట్టాడు నాయన, నువ్వు జాగ్రత్త. ఈ మాటను ఎందుకు చెప్తున్నాను, జ్ఞాపకం చేసుకుంటున్నాను తెలుసా? ఈరోజు నీ కుటుంబంలో కూడా దైవికమైన పనికి నీ బిడ్డలను ఇలాగే ప్రోత్సహించాలా. ఒరే నేను చేయలేకపోతున్నాను రా, నువ్వు వెళ్ళు. నేను పాడలేకపోతున్నాను రా, నువ్వు పాడు. ఇదిగో నేను చదవలేకపోతున్నాను రా, నువ్వు చదువు. ఇదిగో ఈ పని చేయి. దేవుని కొరకు బలపడు, దేవుని కొరకు నిలబడు. దేవుని సన్నిధిలో నీ కుటుంబాన్ని గురించి నువ్వు చెప్పాలి. నీ దేవుడు అందమైన ఇంటిని అందుకే కట్టాడు. ఇది యెహోవా కట్టిన ఇల్లు. బంధాలు సరిగా లేవు, ఆత్మీయతలు సరిగా లేవు, అనురాగాలు సరిగా లేవు, ప్రేమానురాగాలు సరిగా లేవు. బంధాలు సరిగా ఉండాలంటే, ప్రేమలు అనుబంధాల మధ్య మన గృహాలు కట్టబడాలంటే ప్రేమతో కూడిన మాటలు మాట్లాడాలి, ప్రీతికరమైన మాటలు మాట్లాడాలి. ప్రీతికరమైన మాటలతో వ్యక్తపరచాలి నీ కుటుంబంలో, నీ బిడ్డల మధ్య.
నన్ను క్షమించండి, ఏమనుకోకండి. ప్రతి మనుషుడు బలహీనుడు ఏదో ఒక విషయంలో. నీ పిల్లలు కూడా బలహీనులే. చెడు అలవాట్లకు అలవాటు అయిపోయినోడు కూడా ఉండొచ్చు, నీ మాట విన్నోళ్ళు కూడా ఉండొచ్చు. ఎట్ ది సేమ్ టైం యవ్వన బిడ్డలారా, మీకు జ్ఞాపకం చేస్తున్నాను, మీకు కూడా అవసరమే. కొంచెం టైం పెట్టుకొని మాట్లాడుతున్నాను కనుక జాగ్రత్తగా వెళ్తున్నాను. తండ్రికి చెప్తున్నాడు కొడుకు, ఒరే అలా ఎందుకు చేసావురా అంటే బైబిల్లోనే ఉంది కదా అన్నాడు. ఏమన్నందరా, ఎవరుడు తప్పక తొట్టినని లేదా? ఒరే నువ్వు ఎందుకు చేశారా అన్నందుకు కొడుకు తండ్రికి చెప్తున్నాడు. ఏమని? అది బైబిల్లోనే ఉంది కదా. అది తెలిసిన కొడుక్కి మీకు మాట చెప్తాను, యవనస్తుడు బలవంతుడా బలహీనుడా? బలవంతుడా బలహీనుడా? ఓకే, శరీరరీతిగా. పోనీ ఇప్పుడు క్యారెక్టర్ అంటే అంటే ఆత్మీయతలో చెప్పండి, బలవంతుడా బలహీనుడా? మనం అందరం బలహీనమే. కానీ ఆడు నిజంగా బలవంతుడు ఎప్పుడవుతాడో తెలుసా? వాడిలో దేవుని వాక్యం నిలబడితే వాడు బలవంతుడు. అంటే అర్థంలో చెప్పనా? ఓ మాట చదువుదాం. యోహాను పత్రిక తీయండి. యోహాను పత్రిక, యోహాను మొదటి పత్రికలో ఆ మాట మనం జ్ఞాపకం చేసుకొని ముగింపులోకి వచ్చేద్దాం. యోహాను మొదటి పత్రిక 2వ అధ్యాయంలో దయచేసి ఆ మాట చదువుదాం. చూడండి 13వ వచనం. తండ్రులారా, మీరు కొంచెం జాగ్రత్తగా చూడండి. ఆది నుండి ఉన్నవాని ఎరిగి ఉన్నారు గనుక మీకు రాయిచున్నాను. యవనస్తులారా, మీరు దుష్టుని జయించి ఉన్నారు. మీరు దుష్టుని జయించి ఉన్నారా? జయించి ఉన్నారు అంటాడేంటి? ఒక యవనస్తుడు దుష్టుని జయించగలడా? జయించి ఉన్నారు అంటారు. చూడండి, జయించి ఉన్నారు. కింద వచ్చినాం. గనుక మీకు రాయిచున్నాను. చిన్నపిల్లలారా, మీరు తండ్రిని ఎరిగి ఉన్నారు గనుక మీకు రాయిచున్నాను. తండ్రులారా, మీరు ఆది నుండి ఉన్న వారిని ఎరిగి ఉన్నారు గనుక మీకు రాయిచున్నాను. యవనస్తులారా, మీరు అండర్లైన్ చేసుకోండి, మీరు బలవంతులు. ఎందుకు మీరు బలవంతులో తెలుసా? దేవుని వాక్యము మీలో నిలిచి ఉన్నది గనుక మీరేమై ఉన్నారు? అరే చెప్పండి, మీరేమై ఉన్నారు? ముందు బలవంతులు. అంటే దేవుని వాక్యం ఎవరిలో నిలిచి ఉంటుందో వారు ఎలాగుంటారో బలవంతులుగా ఉంటారు. అందుకే మన కుటుంబాలలో ఏ వాక్యం ఉండాలి? దేవుని వాక్యం ఉండాలి, దేవుని మాటలు ఉండాలి, దేవుని స్తుతించే విధానం ఉండాలి. ఆ కింద వచనం కూడా చూడండి, దుష్టుని జయించి ఉన్నారు. కింద వచనం, దేవుని వాక్యం మీ యందు నిలుచుచున్నది. మీరు దుష్టుని జయించి ఉన్నారు గనుక రాయిచున్నాను అని రాసి ఏమన్నాడంటే, ఒరే నాయన, లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమించొద్దురా. శరీరాశ, నేత్రాశ, జీవపటము తండ్రి వల్ల పుట్టినవి కావు. అవి ఎవరి సంబంధమైనవి? దుష్టుని సంబంధమైనవి, లోక సంబంధమైనవి. లోకమంతా కూడా దుష్టుల్లో పడి ఉంది. నీవు నీ కుటుంబం దుష్టుల్లో పడి ఉండేది కాదు. పడిపోయిన నీ కుటుంబాలు మరలా కట్టబడాలంటే బలహీనుడైన నీ భర్తను బట్టి, బలహీనురాలైన నీ భార్యను బట్టి, బలహీనులైన నీ పిల్లలను బట్టి, లేక నీ కొడుకులను బట్టి, బలహీనులైన నీ కూతురులను బట్టి నీ కుటుంబంలో దేవుని వాక్యముతో నీవు కట్టుకుంటే నీవు దుష్టుణ్ణి జయిస్తావు. వాడు బలవంతుడిగా ఉంటాడు. ఎంతమంది ఇళ్లలోనండి గింజ నీళ్లు తాగి అమ్మ పేరు నాన్న పేరు నిలబెట్టిన పిల్లలు ఉన్నారు, మీకు తెలుసా? గింజ నీళ్లు తాగి ఉండడానికి కూడా నిలువ నీడలేనటువంటి వాళ్ళు ఐఏఎస్లో, ఐపీఎస్లో, మంచి ర్యాంకుల్లో, పొజిషన్స్లో ఎంతమంది ఉన్నారు తెలుసా? వెనక నుంచి దైవజనం చెప్తున్నారు, 5 కూతురుగా అన్నాడట, 5 ఐపీఎస్ అయినట్టు. నేను మొన్న ఒకటి చూశాను, ఒక వీడియో కదా, ఫేస్బుక్లో ఫోటో. అన్నయ్య ఐపీఎస్, తమ్ముడు ఐపీఎస్, చెల్లి ఐపీఎస్. ఇలా మీరు కొన్ని ప్రాంతాలకు వెళ్ళిపోతే ఒక ఊరు ఉంటుంది మనకి నిడదవోలు దగ్గరగా.
అక్కడ ఉన్న వాళ్ళందరూ మిలిటరీ వాళ్ళేనట. ఆ ఇంటిలో ఒక్కొక్క ఇంటిలో నుంచి ఖచ్చితంగా ఊర్లో ఆ ఇంటిలో వాడు ఎవడో కూడా సైనికులుగా పనిచేస్తాడు. కొన్ని ప్రాంతాలకు ఆ ప్రాంతాలు అందరూ పోలీసులేనట. పేర్లండి, ఆ ప్రాంతాలకు ఆ వ్యక్తిని బట్టి ఏమొచ్చింది? పేర్లు వచ్చాయి. ఈరోజు నేను అడుగుతున్నాను, మన కుటుంబాలకు ఉన్న పేర్లు ఏంటమ్మా? ఏమన్నా ఈరోజు మన కుటుంబాలు ఏం పేర్లు సంపాదించాం? ముగించేస్తున్నాను. కారణం ఏంటో తెలుసా? మనం మన బలహీనతల్లో ఉన్న వారిని వదిలేసాం. వాళ్ళని ఏం చేయాలి? చేరదీయాలి. బలమైన మాటలు చెప్పు, బలమైన కార్యాలు చేయడానికి చేయి. ఈరోజు ఒకవేళ యవనస్తులారా ఇంకా అందరిలాగే ఆలోచిస్తున్నావేమో, నీలో ఉన్న బలాన్ని బరిది. నీ కుటుంబం గౌరవం నిలబడాలంటే, నీ కుటుంబ పరిస్థితులు బాగుండాలంటే నీవు చేయవలసిన పనులున్నాయి. అందుకే అద్భుతమైన మాట నిన్న రాత్రి మనం వింటున్న మాట ఒకటే, మన కుటుంబాలలో బలహీనులైన వారికి ఏమివ్వాలా? ఓతనియాలి, సంరక్షించాలి, వారిని ఆదరించాలి, వారిని మనము భద్రపరుచుకోవాలి, వారి గురించి మనం ఆలోచించాలి. మన పిల్లలు నా పిల్లలు, నా కుటుంబం నాదిది. నా కుటుంబం పడిపోతే నవ్వేవాళ్ళు ఉంటారు కానీ తీసేవాడు ఒక్కడు కూడా ఉండడు. నేను చాలామంది నాకు తెలుసండి, నా ఆత్మీయ జీవితంలో అమ్మ నాన్న ఎక్కడో ఉంటారండి, వాళ్ళు ఎంత జాగ్రత్తగా బ్రతికేవాళ్ళు ఉన్నారు తెలుసా మీకు? ఎంత జాగ్రత్తగా బ్రతికేవాళ్ళు ఉన్నారు. ఆనంద రెసిడెన్సీలో కొంతమంది పిల్లలు కనిపిస్తూ ఉంటారు, వాళ్ళ సాక్ష్యాలు చెప్తూ ఉంటారు, దగ్గరికి వచ్చి ప్రార్థన చేయించుకుంటూ ఉంటారు. మీ దేవురమ్మా? మాది పలానా విజయనగరం అండి, మాది పలానా చోట అండి. మీరు ఎక్కడున్నారా? నేను చదువుకుంటూ పార్ట్ టైం జాబ్ చేస్తున్నానండి. పార్ట్ టైం జాబ్. మీకు తెలుసా, విదేశాలకు వెళ్ళే పిల్లలు చదువుకుంటున్నారంటే మీకు అర్థం తెలుసా? అక్కడ 1 సంవత్సరానికి మొదటిసారి మాత్రమే ఖర్చు పెడతారు తల్లిదండ్రుల్లో. ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత వీళ్ళు పార్ట్ టైం జాబ్స్ ఉంటాయి. అక్కడ ఎక్కువసేపు పని ఉండదు, 1-2 గంటలు మాత్రమే పని వ్యవధి. 2 గంటలకు పని చేస్తే ఎంత ఇస్తారంటారు. అలాగూ కష్టపడి పని చేసి సంపాదించుకొని చదువుకునే వాళ్ళు ఉన్నారు. కారణం ఎందుకు కష్టపడుతున్నారంటే వారికి ఆదరణగా ప్రేమతో మాట్లాడి మనుషులు ఉన్నారు. అమ్మా, ఈరోజు మళ్ళీ జ్ఞాపకం చేస్తున్నాను, మన కుటుంబాలలో బలహీనులైన వారిని మనమే బలపరుచుకుందుముగాక. అలాగే తరల వంచండి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ మహోన్నతమైన నామమును బట్టి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తెలియజేస్తున్నాం. గడిచిన పునరుత్థాన దినము నుండి నేటి వరకు ప్రభువా మీరు మాతో మాట్లాడుతున్నందుకు వందనాలు. ప్రత్యేకముగా నాతో మాట్లాడండి. ప్రతి ఒక్కరూ కూడా నాతో మాట్లాడమని నీ మాటల కొరకు ప్రతి ఒక్కరు కూడా విజ్ఞాపన చేసుకునే భాగ్యం దయచేయండి. దేవుడు నా కొరకే మాట్లాడాడని ఈవేళ ప్రతి ఒక్కరము కూడా మా హృదయంలో ఈ మాటలు తలపోసుకునే భాగ్యం దయచేయండి. అవును ప్రభువా, నువ్వు మాట్లాడే దేవుడు కనుక ప్రతి బిడ్డతోటి కూడా ప్రత్యేకముగా మాట్లాడండి. మా కుటుంబాలను మేము సరిదిద్దుకోవడానికి, నీ కొరకు అనేక ఆత్మలను రక్షించడానికి, మా యొక్క స్థితిని మలుచుకోవడానికి సహాయం చేయండి ప్రభువా. ఈ సమయంలో నీ దాసుని నిలవబెట్టి గొప్ప అమూల్యమైనటువంటి సంగతులను మాకు నేర్పించినందుకు వందనాలు. ఏ స్థలాల్లోనికి నీ దాసుడు వెళుతున్నాడు, ఆ స్థలములన్నిటిలో కూడా నీ కృపను ముందుగా ఉంచి అనేక ఆత్మలు పట్టబడడానికి సహాయం చేయండి. మా నడక ద్వారా, పడక ద్వారా, ఆలోచన ద్వారా, సమస్తము ద్వారా నీవు మహింపరచబడినట్లు సహాయం చేయమని అడుగుచున్నాం. ఉదయకాలంలో సాహస్ కింగ్ని మీరు ప్రభువా ముట్టినందుకు వందనాలు, బిడ్డను స్వస్థపరిచినందుకు వందనాలు. అలాగే ఎంతమంది బిడ్డలు మరి స్థానిక సంఘములు, జంబూపట్నంలో, కనపూర్లో, ఇంకా నీ దాసుడు పరిచర్య చేస్తున్నటువంటి ప్రాంతంలో, వంగలపూడిలో అనేక స్థలాల్లో బలహీనులైన బిడ్డలు ఉన్నారు తండ్రి. బిడ్డలందరినీ బలపరచండి, ఆరోగ్యమును, శక్తిని, ఈ యొక్క కాపుదలను దయచేయండి.
మరి ముఖ్యంగా నీ దాసునికి ఇచ్చిన కుమారులు ఇరువురిని దీవించండి, ఆశీర్వదించండి. పెద్ద బాబు చేస్తున్నటువంటి పరిచర్యను మీరు ఆశీర్వదించండి. గర్భఫలాన్ని ఇచ్చారు, మీకు ఇష్టమైతే సుఖప్రసూతిని దయచేయమని అడుగుచున్నాం. చిన్న బాబు కొరకు ప్రార్థిస్తున్నాం. నీ దాసుడు నీ సేవకు అంకితమయ్యి ప్రభువా పరిచర్యలో మరింత బలిష్టమైనటువంటి వ్యక్తిగా ఎదగడానికి సహాయం చేయండి. అలాగే నీ దాసురాల్ని కూడా దీవించండి. కుటుంబానికి తగినటువంటి ప్రభువా మరి పరిచర్య చేయడానికి బలమును, శక్తిని, ఆరోగ్యము దయచేయండి. అలాగే సుభాషణమును ఇచ్చినటువంటి భర్తను, బిడ్డలను కూడా దీవించండి. ప్రభువా మేము లోకం వైపు చూడక మీ వైపే చూసేటువంటి భాగ్యం మాకు దయచేయండి. మాలో చిన్న చిన్న లోపాలు, పెద్ద లోపాలైన ఏ లోపమైనా ఉంటే ప్రభువా వాటిని మీ పాదాల చెంత మేము వాటిని విడిచిపెట్టి మీ పాదాల చెంత మా జీవితంలో మలుచుకునే భాగ్యం దయచేయండి. ఎంతమంది ప్రభువా నీ దాసుడు తెలియపరిచినట్లుగా ఆత్మీయమైన తండ్రి ఒకరుంటే ప్రభువా లోక సంబంధమైన తండ్రి మరొకడుండి మా యొక్క జీవితములను పతన వ్యవస్థలోనికి నడిపిస్తూ ఉన్నాడు. సాతానుడు సిగ్గుపడినట్లు, నీ యొక్క నామము మహింపరచబడినట్లు నీ కృపను తోడుగా వచ్చమని ప్రార్థిస్తూ ఉన్నాను. ఈ దినమందు వచ్చిన ప్రతి బిడ్డను పేరు పేరున ప్రత్యేకంగా మీరు ఆశీర్వదించండి. రాలేకపోయిన బిడ్డలను కృపతో క్షమించండి. మరలా ప్రభువా సమయం ఉంటే నా దేవుని సన్నిధిలోనికి పరుగులెత్తాలని ప్రతి ఒక్కరూ కూడా పరుగులెత్తే పాదములు దయచేయమని బిడ్డలందరి కొరకు ప్రార్థిస్తూ ఉన్నాను. సంఘము నానాటికి అభివృద్ధి పొందు, నాణ్యతలోను సంఖ్యలోను అభివృద్ధి పొందే భాగ్యమును దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాను. ఈ యొక్క సమయంలో నీ బిడ్డలు విన్న వాక్యమును వారు గృహాలకు వెళ్ళి అనేకమైనటువంటి ఆశీర్వాదాలు పొందినట్లుగా వారు బిడ్డలకు నేర్పించుకునే భాగ్యం ప్రతి ఒక్కరికి దయచేయమని, మరలా ఈ వారమంతా నీ దాసుడు అందించబోతున్న ప్రతి మాట ప్రతి ఒక్కరి కొరకు ప్రభువా పనికొచ్చేటట్లుగా నీ కృపను తోడుగా ఉంచి నీ దాసుని యొక్క స్వరమును వాడుకొని దీవించమని, మరలా నిశ్చితమైతే మరొక పర్యాయం నీ సన్నిధి కలుసుకునే భాగ్యం అందరికీ దయచేయమని, ఎన్ని కుటుంబాల కష్టాల్లో ఉన్నారో, నిట్టూర్పులో ఉన్నారో వారికి ఓదార్పును అనుగ్రహించండి. ఎంతమంది ప్రభువా శ్రమలో ఉన్నారో వారికి సహాయం అనుగ్రహించండి. ఇండ్లలోనే ఉండి నీ సన్నిధికి దూరముగా ఉంటున్న వారికి ప్రభువా ఒక్కసారి నీ భయమును అనుగ్రహించండి. నా దేవుని సన్నిధికి వెళ్ళాలనే ఆలోచన దయచేయండి. ప్రతి ఒక్కరు నీ సన్నిధిలో ఈ చక్కని అవకాశమును వినియోగించుకొని ప్రభువా ఈ మాటల ద్వారా బలం పొందే భాగ్యమును ప్రతి ఒక్కరికి దయచేయమని, మా కుటుంబాలని నీ సేవ కొరకు ప్రతిష్ఠించుకొనమని యేసు పరిశుద్ధ నామములు ఈ మనవులు మీకు సమర్పించి వేడుకొని ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్.